సో వీకెండ్లో రిలీజ్ అయింది, ఎనామినస్గా మంచి రెస్పాన్స్, అందరూ చాలా బాగుందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. మనం ఇంత కష్టపడి చేసిన ఒక ప్రాజెక్ట్కి ఒక సూపర్ హిట్ టాక్, అందరూ సినిమా చాలా బాగుంది, మంచి సినిమా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది అసలు నీకు ఎలా అని చెప్పి. కథ చేసేటప్పుడు అంటే మచ్ 19-20 years కదా, పెద్దగా ఏం తెలిసేది కదా. అలా కాలేజ్ కాదు, కథ వచ్చి 3-4 years అయింది. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 24. ఓకే, అంటే గడ్డలా పెంచేసి నువ్వు సడన్ గా వీకెండ్ లోకి చాలా చెప్తా. సో కథ తర్వాత నేను కొంచెం టైం తీసుకోవాలనుకున్నా. కథ చేసేటప్పుడు నాకేం తెలియదు, సో నేర్చుకోవాలి, ఇంకా సరిగ్గా బాగా ఎక్విప్గా రావాలని టైం తీసుకున్నాను. అప్పుడు కొన్ని తమిళ సినిమాలు అవి చేస్తున్నప్పుడు నీ దగ్గర స్క్రిప్ట్ విన్నాను. మీరు ఇంకా స్క్రిప్ట్లతో మమ్మల్ని పడేసి ఒక కరెక్ట్ ప్యాకేజ్ అని నాకు అనిపించింది. కాదు, నువ్వు ఊళ్ళో వాళ్ళందరి సినిమాల గురించి క్రిటికల్ రాసి వీళ్ళ సినిమా బాగుంది, ఇది బాగాలేదు, దాంట్లో ఈ సీన్ బాగుంటుందని రాసే క్రిటిక్వి ఇంక నువ్వు స్క్రిప్ట్ చెప్తే ఎలా ఉంటుందని ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అందరి మీద రాసినప్పుడు ఇంక మేము అడిగితే హీ రైట్స్ క్రిటిక్స్ అబౌట్ ఎవ్రీబడి, నో అబౌట్ హిస్ స్క్రిప్ట్ వి ఆల్సో షుడ్ క్రిటిసైజ్. మళ్ళీ మాట్లాడు, ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్పు. ఫస్ట్ సినిమా కోసం నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. కథలో జెనీలియా హీరోయిన్, తను అప్పటికి చాలా పెద్ద స్టార్, తను ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే 1 or 2 films లాస్ట్ బిఫోర్ షీ లెఫ్ట్ ఇండస్ట్రీ, పెళ్ళే టైంలో చేసిన సినిమా కదా. సో ప్రకాష్ రాజ్ గారు, గుణం గంగరాజ్ గారు అని అందరూ పెద్ద తారలు. నేను ఇట్ వాజ్ జస్ట్ మై ఫస్ట్ ఫిల్మ్. కానీ ఈ సినిమా ఏంటంటే నేను ఫోర్ ఫ్రంట్గా ఉండాలనుకున్నా. ఈ సినిమా మొత్తం నా పాయింట్ ఆఫ్ వ్యూనే జరుగుంటుంది. మీరు చూస్తే ఫైట్లు కానీ, డాన్సులు కానీ, సో అలా నాకు చాలా సంతోషం అనమాట. ఇది నాకు ఆ సినిమా నాకు ఒక విజిటింగ్ కార్డ్ అయితే, దిస్ మై నేమ్ ప్లేట్. ఆదిత్య అంటే ఈ అబ్బాయికి యాక్ట్ ఇలా చేస్తాడు, ఎంతవరకు డాన్స్ చేస్తాడు, ఎంత ఫైట్ చేస్తాడు అని చెప్పగలిగే సినిమా వీకెండ్లో. సో మోర్ దెన్ హ్యాపీ అనమాట. గణేష్ సుబ్రహ్మణ్యన్ ఫ్రమ్ తంజావూర్. సంధ్య చటర్జీ, అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. ఒక ప్రాణం దీపంలా వెలిగిందిరా, తను నేను ఒకే ఇంట్లో అలా అది. నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు. అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే 100 మందిలో ఉన్న తప్పు చేస్తావు. How do you feel? Really excited because after Rushi, this is my second movie, and especially the kind of a role I'm playing, where I have a glamour quotient at least a bit in a song at least. అమ్మాయి అంటే నీకు గుర్తుందా, షూటింగ్ ముందు ఫస్ట్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఎట్లాంటి అమ్మాయి కావాలంటే, తను చాలా హోమ్లీగా, అప్పట్లో స్నేహ లాంటి అమ్మాయి కావాలి, సినిమా మొత్తం సల్వార్లు చీరలు మాత్రం కట్టుకునే అమ్మాయి కావాలి అంటే, నేను ఇంకా అలాంటి ఒక అమ్మాయి వస్తుంది అనుకున్నాను. ఇంకా ఫస్ట్ చూడంగానే జానంత్ కూడా లేదనుకుంటా తన షార్ట్స్. సో ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. I always like that. I was never like very. Always like that. Actually, as a director గా నేను సుప్రియలో చూసిందంటే తన ఐస్ స్మైల్. అదే అందరూ డైరెక్టర్లు ఎంత తక్కువైతే అంత వేద్దాం అనుకుంటే నువ్వు ఎంత ఎక్కువ. అంటే ఈ మూవీలో నీ క్యారెక్టర్ ఏంటంటే ఎలాగే తెలిసింది అందరికి, అమ్మాయిలు ప్లే బాయ్, నీకు అంటే ఎవరిని చూసినా ఇలా పడేసే క్యారెక్టర్ నీది. అటువంటి వాడికి అలాగే ఉన్న ఒక అమ్మాయి కొంచెం మోడర్న్ ఉంటే నచ్చదు, సడన్ గా కొంచెం కాంట్రాస్ట్ ఉంటేనే బెటర్ కాబట్టి అందుకని అలాంటి క్యారెక్టర్ అనుకున్నాను. తన ఐస్ లో అంటే తన ఏడిస్తే లేకపోతే తన పెయిన్ ఫీల్ అయితే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అది కొంచెం వాళ్ళకి అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆ చూపు అది. సో దానికోసం I can actually work. So that's really a big compliment for me. బేసిక్గా అంత పెద్ద సీన్స్ ఫస్ట్ షెడ్యూల్ పెట్టినప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు? అసలు నీ ఫీలింగ్ ఏంటి? అసలు lengthy scenes. Yeah, all these lengthy scenes and all these emotional dialogues. How you felt he's asking? Like was it tough? Was it easy? English. Yeah, with the English. No, it was quite okay for me because I already got the script in advance. So I have done my homework nicely. So I was mugga with the lines. I was easy with the lines.
It was easy for me to do it on set because if you do the homework nicely, it was easy. నువ్వు కూడా ఆల్మోస్ట్ సీన్స్ అని చేసాం కదా మొత్తం. సీన్స్ చూసుకున్నాం యాక్చువల్లీ నీకు తెలియని విషయం చెప్పాలి, శ్రీహరి గారి దగ్గరికి నేను అంటే నువ్వు సినిమాలో సెకండ్ హాఫ్ లో సీన్ లెంది సీన్ 2 minutes సీన్ ఉంది కదా, అది చేసిన తర్వాత మనం షూట్ చేసాం కదా మొత్తం, షూట్ చేసాం కదా. we actually there's that the second half there's this emotional scene no where I talk. Yeah. So when we were discussing the script we just shot it on a handy cam in the office. Okay. Just సో అది నేను శ్రీహరి గారికి చూపించాను. యాక్చువల్ గా నువ్వంటే ఆయనకి చాలా చాలా ఇంప్రెషన్ క్రియేట్ అయింది దాని నుంచే. రెస్పెక్ట్ ఆయన చెప్పేవారు, అరే స్టేజ్ ఎక్కి వచ్చిన వాడు అంత త్వరలో వెళ్ళిపోడరా, స్టార్ అవుతావో లేదో తెలియదు, నువ్వు తారగా తర్వాత అవ్వచ్చు కానీ ముందు నటుడిగా వచ్చిన వాడు మాత్రం ఎప్పటికీ ఉంటాడని ఆయన ఫస్ట్ డే ఆఫ్ షూటే చెప్పారు అన్నమాట. నువ్వు స్టార్ అవడంతో పక్కన పెట్టు, ఫస్ట్ ఒక చాలా మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం ట్రై చేసుకో. రిలేషన్ అని రికమెండ్ చేసావా, స్నేహితుడని సజెస్ట్ చేసావా? పూలు అందంగా ఉంటాయి, ఆస్వాదించండి. అమ్మాయిలు అందంగా ఉంటారు, కాంప్లిమెంట్లు ఇవ్వండి, కామెంట్ చెయ్యొద్దు. కానీ కొన్ని పూలు వెనకాల నాలాంటి ముళ్ళు కూడా ఉంటాయి.